దేశాన్ని పట్టి కుదిపేస్తున్న అంశంగా చూడాలి. కోట్లాది మంది శ్రీవారి అభిమానుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలియని గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ప్రస్తుతం ఈ అంశం వెనుక నిజానిజాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? ఒక వ్యాపార సంస్థ లాభాపేక్ష కారణం అంటారా, లేక టీటీడీ బోర్డు యొక్క సభ్యుల యొక్క కక్కుర్తి కారణం అని అనుకోవాలా, నిర్లక్ష్యం కారణం అనుకోవాలా, ఏమనుకోవాలి? తిరుపతి అనడంతో గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి దర్శించుకోవటం, లడ్డు, శిరోముండనం. ఇంకెక్కడ ఈ మూడు ఇక్కడ ప్రాశస్తామాట. దేవుణ్ణి దర్శించుకోవడం ఎంత గొప్ప విషయమో, లడ్డు తీసుకెళ్ళడం కూడా అంతే గొప్ప. తిరుపతి వెళ్ళి వచ్చామంటే ముందు అడిగేది లడ్డు తెచ్చారా, ప్రసాదం పెడతారా, గుండు చేయించుకున్నావు, ఎక్కడ తిరుపతిలో చేయించుకున్నావా. ఇది మనకు ప్రాశస్తమైనటువంటి తిరుపతి యొక్క ప్రత్యేకత. మరి అటువంటి లడ్డుకు సంబంధించి మీరన్నట్లుగా చర్చించడం అవసరమా లేదా, బాధాకరం కదా అని చెప్పేసి. నిజంగా బాధాకరమైన అంశం. ఇప్పుడు దీనికి సంబంధించి డబ్బులు పక్కన పెట్టాలండి. ఆ మధ్య ఒక లాయర్ గారు మాట్లాడుతూ పంది కొవ్వే రేట్ ఎక్కువ ఉంది, దీని చాలా చాలా తక్కువ రేటు, దాన్ని ఎట్లా కలపటం. ఇక్కడ డబ్బు సమస్య కాదు, దాని ప్రాసెస్. ఒక క్రతువు ఉంటుంది, హిందువులకు సంబంధించి కొన్ని క్రతువులు ఉంటాయి. ఆ క్రతువు ఈ పద్ధతి ప్రకారం జరగాలి. ఆ పద్ధతి ప్రకారం జరుగుతుందా లేదా అన్నది దానికి ఆగమశాస్త్రం ఉంటుంది. ఆగమశాస్త్రం ప్రకారం ఏది ఎట్లా, నివేదన ఎప్పుడు పెట్టాలి, నివేదన సమయంలో తీసుకునే జాగ్రత్తలు ఏమిటి, ఎన్నిసార్లు ప్రసాదాలు నివేదన సమర్పిస్తారు, ఎన్ని రకాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి దానికి సంబంధించి. అది ఒక శాస్త్రం, ఆగమ శాస్త్రం, దానికి సంబంధించి అట్లా చెప్పాలి. అంతేకాదు డబ్బుతో కొలిసేది కాదు దీనికి సంబంధించి. కానీ వాళ్ళు దాన్ని డబ్బుగానే చూడడం ద్వారా ఈ యొక్క దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. ఇందాక మీరు అన్నారు బోర్డు కారణమా, ఎవరు కారణమై ఉంటుంది దీనికి సంబంధించింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రివర్స్ టెండరింగ్ విధానం అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు. అది ప్రధానమైనటువంటి కారణం దీనికి సంబంధించి. ఆ రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని అన్ని విభాగాల్లోనూ ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు ఇంప్లిమెంట్. అప్పుడు దాకా ఉన్నటువంటి నెయ్యి సప్లై చేస్తున్న నందిని కంపెనీ వాళ్ళు రేట్ ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి తక్కువగా ఎక్కడ వస్తుందో తీసుకుందని చెప్పేసి రివర్స్ టెండరింగ్లో వాళ్ళు కాల్ఫర్ చేశారు. చేసినప్పుడు 3 సంస్థలు ముందుకు వచ్చినాయి, తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి. రివర్స్ టెండరింగ్లో మేము ఆదా చేస్తున్న డబ్బు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారు, ఆ కంపెనీలకు ఇచ్చారు. అందులో ఆల్ఫా అనే కంపెనీకి సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంది. ఇది ఎంఎన్సి కంపెనీ లాంటిది దీనికి సంబంధించి. ఇప్పుడు సహజంగా మనకి చాలామంది చూస్తుంటారు, ఇప్పుడు కూడా మనకి జనరల్గా ఏంటంటే శనగ నూనె ఉందనుకోండి, మనకి 180 రూపాయలు వాళ్ళ ప్యాకెట్ పెరిగిన తర్వాత. కానీ శనగ గుళ్ళు తీసుకుంటే కిలో గుళ్ళు వచ్చేసి 200 రూపాయలు దాకా 180 రూపాయలు ఉంది. అంటే 1 కిలో శనగ గుళ్ళు మనం మరపట్టిస్తే వచ్చేది 250 గ్రాములు. మరి 180 రూపాయలు పెట్టి గుళ్ళు కొని ఆయిల్ తీస్తే ఎంత వస్తుంది, 250 గ్రాములు వస్తుంది. అంటే నీకు కిలో శనగ నూనె కావాలంటే ఏం చేయాలి, ఎంత పడుతుంది, దానికి సంబంధించి ఎన్ని గింజలు పడతాయి. కానీ మన 190 రూపాయలు 180 రూపాయలకి ప్యాకెట్ ఎట్లా వస్తుంది. అట్లానే నెయ్యికి సంబంధించి కూడా 325 రూపాయలకు 350 రూపాయలకు నెయ్యి ఇస్తున్నాడంటే, నీకు నందిని వాళ్ళు ఏం చెప్తున్నారు దానికి సంబంధించి, మాకు 400 రూపాయలు ఇస్తేనే, 500 రూపాయలు ఇస్తేనే చాలట్లేదు, అది కష్టంగా మేము మెయింటైన్ చేస్తాం, పెంచమని అడుగుదాం అనుకుంటున్నాం. ఆ స్థితిలో దాన్ని రేటు తగ్గించేసి 350 రూపాయలకి ఎవరో వస్తామని చెప్పి ఇచ్చేశారు. అది మినిమం కామన్ సెన్స్ ఇప్పుడు నెయ్యి ఇలాంటి ఆహార పదార్థము చాలా కాస్ట్లీయెస్ట్. ఇప్పుడు మార్కెట్ లో కూడా మనం చూస్తున్నాం. నాలాంటి సామాన్య గృహిణి కూడా తక్కువ రేటుకి ఇస్తున్నారంటే ఒక అనుమానం వ్యక్తం చేస్తాం. ఇదేంటి, ఎందుకు అని రకరకాల ప్రశ్నలు మనం సూపర్ మార్కెట్ కి వెళ్ళినా కూడా. అలాంటిది ఒక టీటీడీ బోర్డు మెంబర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, రాజకీయ నాయకులు, వీళ్ళకి ఎవరికి అనుమానం రాలేదా? అనుమానాలు వచ్చున్నా ఆ కంపెనీలు ఆ అనుమానం రాని సప్రెస్ చేస్తాయి. అనుమానాలని వాళ్ళకి వేరే పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతిలో అటువంటి అనుమానాలన్నింటినీ కూడా సప్రెస్ చేసేస్తారు, అణచివేస్తారు. అట్లానే జరిగింది. ఎందుకంటే అందరికీ తెలుసు కదా, అందరూ నెయ్యి వేసుకునే తింటున్నారు. దాదాపు 90% మంది ఇవాళ ఆహారంలో మనం వెజిటేరియన్స్ ఎక్కువగా తింటాం. వారానికి ఒకసారి నాన్ వెజ్ తిన్నా, మిగతా రోజుల్లో కూడా ఎక్కువ అంతా వెజిటేరియన్ తింటాం, నెయ్యి వేసుకుంటాం. దానికి నెయ్యి ఉంటుంది ఖచ్చితంగా. సో కాబట్టి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా మేము వాళ్ళేదో తక్కువ రేటుకి ఇస్తున్నారు, మనకేంటి తక్కువ రేటుకి ఇస్తున్నారు అన్నది ఒక్క చూసుకున్నారు తప్ప, దాని నాణ్యత ఎట్లా ఉంది, ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఆగమ శాస్త్రానికి మనం వ్యతిరేకంగా చేస్తున్నామా అనే ఆలోచన వాళ్ళు చేయలేం. కేవలం డబ్బు కోణంలో మాత్రమే చూసి వాళ్ళు చేశారు దీనికి సంబంధించి. అది దురదృష్టకరమైనటువంటి పరిణామం దీనికి సంబంధించి. ఇక్కడ డబ్బును ఎప్పుడు ముందుకు తీసుకురాకూడదు. పైగా స్వామి వారికి డబ్బు ఏం తక్కువ అండి, ఆయనకి
అవును. ఒక రాష్ట్రానికి ఇంచుమించు చిన్న రాష్ట్రానికి ఉన్నంత బడ్జెట్ ఒక వెంకటేశ్వర స్వామి గారి ఆ, సంవత్సరపు బడ్జెట్ అసలు ఉంటుంది. ప్రసాదానికంటే ఇంకెక్కడ ఖర్చు పెడతారు? ఇంకెక్కడ ఖర్చు పెడతారు? వాళ్ళ సదుపాయాలు అయ్యే కదా ఇవ్వాల్సింది. మరి అటువంటిది వాళ్ళు చేస్తున్నారంటే ఇక్కడ ఆలోచన అంటే విధానం. టీటీడీ ఎటువంటి వారి చేతుల్లో టీటీడీని మా భవిష్యత్తుని మనం పెట్టాము అనేది ఇక్కడ ఒకసారి ఆలోచించాలి. అదే చెప్పేది. అంటే దాని మీద విశ్వాసం ఉండాలి ముందు వాళ్ళకి. అందుకోసమే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సనాతన ధర్మాన్ని గురించి చెప్పేవాళ్ళు దానికి పట్ల నమ్మకం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి తప్ప భౌతికంగా లేకపోతే మెటీరియలిస్టిక్ గా పనిచేసే వాళ్ళకి అక్కడ ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. దాన్ని నిజం అనిపిస్తుంది. ఎందుకంటే మెటీరియలిస్టిక్ గానే వాళ్ళు వ్యవహరించారు తప్ప ఒక ఏదైతే ఆగమ శాస్త్రం వాళ్ళు మనోభావాలకు సంబంధించి ఉంటాయి అనే భావన వాళ్ళకి రాలా అసలు. ఎందుకంటే వాళ్ళు బహుశా విశ్వాసం లేకపోవచ్చు, ఆ మతాన్ని చెందకపోవచ్చు, వాళ్ళు రకరకాల ఇతరత కారణాలు ఉంటాయి దానికి సంబంధించి. లేదు ప్రలోభానికి గురి కావచ్చు, వాళ్ళు ఇది ఒక పాయింట్. ప్రలోభానికి గురి కూడా కావచ్చు. కాబట్టి ఇన్ని కారణాల వల్ల వాళ్ళు ఆ కోణానికి ఏది మనోభావాలు దెబ్బతింటాయేమో అని కానీ ఆగమ శాస్త్రం ప్రకారం మనం వెళ్తున్నామా లేదా అని కానీ యాక్చువల్గా ఇటువంటి నిర్ణయాలు చేసేటప్పుడు మనకి వేద పండితుల్ని, వేదాలు చదువుకున్న పండితుల్ని, ఆగమశాస్త్రం క్షుణ్ణంగా తెలుసుకున్న వాళ్ళని, ప్రధాన పురోహితుల్ని అడిగి నిర్ణయాలు చేస్తారు ప్రతి వ్యవహారానికి సంబంధించి. చెప్పాను కదా, ఆగమశాస్త్రం అంటే స్పష్టంగా ఉంటుంది. నివేదన ఎప్పుడు చేయాలి, స్వామివారిని ఎదురు మేలుకోపలు ఎప్పుడు చేయాలి, అట్లాగే పౌలింపు సేవ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ఆ ప్రకారం చేసుకోవాలి. మనకు ఇష్టమున్నా లేకపోయినా ఒక పద్ధతి ప్రకారం జరగాలి కదా దానికి సంబంధించి. ఇప్పుడు నేనే ఎగ్నోయిస్ట్ కావచ్చు, ఎథియిస్ట్ని కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. బట్ నేను ఈ సంస్థ నా ఆధీనంలో ఉన్నప్పుడు దానికున్న బ్రిటిష్ వాళ్ళు చేస్తారు కదా పని. మొఘలాయలు ఉన్నప్పుడు మొఘలాయలు చేస్తారు కదా, వాళ్ళు మన సంప్రదాయాలను వ్యతిరేకించలా. దోచుకెళ్ళిన వాళ్ళు దోచుకెళ్ళారు, అది వేరే విషయం. కానీ నిర్వహించే సమయంలో మాత్రం మీ పద్ధతిని మీరు నిర్వహించుకోండి అని చెప్పారు వాళ్ళు. దానికి సంబంధించి ఆ పని గత ప్రభుత్వం చేయలేకపోయింది. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది చెప్తున్నది ఏంటంటే ఇంతకాలం ఎందుకు రిపోర్టు బయట పెట్టలేదు ఏమిటి అంత. అవునండి, ఇది జూలైలో వచ్చింది కానీ ఇన్ 2 మంత్స్ ఏం చేశారు ఈ గ్యాప్ లో అనేది కూడా చాలా డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సహజంగా లీక్ వస్తాయి. లీక్ వస్తే ఆ తర్వాత లీకులు ఇచ్చేసి పత్రికలకి చర్చ అయిన తర్వాత ఎవరో స్పందిస్తారు. స్వయంగా ముఖ్యమంత్రి దీనికి స్పందించారని చెప్పేసి ఒక ఆరోపణ కూడా చేస్తున్నారు. ఆయన ఎందుకు చేశాడు? అంత విశిష్టమైనది ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది సాదాసీదా విషయం కాదు. ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు స్పందించాల్సినటువంటి ఇష్యూ అది. దానికి సంబంధించి ఆయన ఎందుకు చేయలేదంటే వాళ్ళు ఏం చేశారు, వేగ్గా ప్రకటన చేయదలుచుకోలే. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి ఏదైతే శాంపిల్స్ ఉన్నాయో పంపించారు. అక్కడి నుంచి నివేదిక వచ్చిన తర్వాత నివేదిక రావడానికి టైం పడుతుంది. వాళ్ళు ఒక్కళ్ళే చేరేట, ఇంక ఇతరత్ర కూడా చేసుకొని వాళ్ళు అనాలిసిస్ చేసుకొని పైగా ఒక కీలకమైన సంగత. కాబట్టి వాళ్ళు అట్లా టైం తీసుకున్నారు. ఎప్పుడైతే నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే సీఎం గారు దాన్ని స్పందించారు దానికి సంబంధించి. అందుకోసం డిలే అయింది. అంటే ఇక్కడ సీఎం స్పందన గురించి కూడా చాలా కాంట్రవర్సీ ఉంది. అంటే ఇంత సున్నితమైన అంశాన్ని మొట్టమొదట మనం చంద్రబాబు చెప్పాను కదా, అంటే యాక్చువల్ గా థరోగా ఇంకా కాస్త దర్యాప్తు జరిగిన తర్వాత యాక్చువల్ గా యానిమల్ ఫ్యాట్ అనే మాట ఏదైతే ఉందో అది బయట పెట్టాల్సింది. ముఖ్యంగా ఆ ఒక్క విషయంలో కదండి మనోభావాలు దెబ్బతినే ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీకు ఇందాకనే చెప్పాను మీకు, అక్కడ విశిష్టత గొప్పదండి. తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటప్ప వ్యక్తులు చెప్తే నమ్మరండి. కాబట్టి సీఎం స్థాయి వ్యక్తి స్పందించడం సబబే, దాంట్లో తప్పేం కాదు.